మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్న మహాలక్ష్మి పథకం రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సూర్యాపేట ఆర్టీసీ డిపోలో ఎలక్ట్రికల్ బస్సుల్ని భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, నలమాద పద్మావతి రెడ్డి, మందుల శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుంచి 182 కోట్ల జీరో టికెట్లు జారీ చేశారని, ఇందుగాను రాష్ట్ర ప్రభుత్వం 6088 కోట్ల రూపాయలని ఆర్టీసీకి చెల్లించిందన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ రంగ సంస్థలను అప్డేట్ చేస్తూ భవిష్యత్ తరాలకు మరింత మెరుగైన సేవలు అందించేలా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని భట్టి చెప్పారు. ఆర్టీసీ బస్సుని మహిళలు తిరగడానికి ఉచితంగా ప్రకటించింది ఒక పథకాన్ని. మహాలక్ష్మి పేరు మీద ఆర్టీసీ ఏమైపోతుంది అనేటువంటి ఆందోళన చాలా మంది చేశారు. ఈ 182 కోట్ల జీరో టికెట్లు మహిళలు వాడుకుంటే వాళ్ళందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం 6088 కోట్ల రూపాయల్ని ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. 182 కోట్ల సార్లు జీరో టికెట్లు వాడుకుంటే అవన్నీ ఉచితంగా వాళ్ళు వాడుకుంటున్నారు, కానీ ఆర్టీసీకి మాత్రం ఉచితంగా కాదు. ఆర్టీసీకి వాళ్ళ తరఫున, మహిళల తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం 6100 కోట్ల రూపాయల్ని నేరుగా ఆర్టీసీకి జమ చేశాం.